ఇంటిగ్రేషన్ అంటే ఏవో ఇంటిగ్రేషన్ గురించి తెలుసుకునే ముందు రెక్టాంగులర్కి ఏరియా ఎలా కలుపుకోవాలో తెలుసుకుందాం. ఇది ఒక రెక్టాంగిల్, ఇది రెక్టాంగులర్ ఏరియా కావాలంటే మనకు రెక్టాంగిల్ ఒక బేస్ ఒక లెంత్, హైట్ ఒక లెంత్ తెలియాలి. ఆ రెండు తెలిస్తే బేస్ మల్టిప్లై బై హెచ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రెక్టాంగిల్, ఇది 5 సెంటీమీటర్స్, ఇది 2 సెంటీమీటర్స్. అప్పుడు రెక్టాంగులర్ ఏరియా 5 into 2 that equal to 10 centimeter square. సో ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు XY కోఆర్డినేట్ యాక్సిస్లో ఏదో ఒక కర్వ్ ఈక్వేషన్ తెలిస్తే దాని హైట్ కావాలంటే దాంట్లో ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే నీకు y వాల్యూ వచ్చింది. ఇక్కడ y వాల్యూ హైట్, ఇది y వాల్యూ. సో సపోజ్ ఈ పాయింట్ దగ్గర నీకు ఇది హైట్ ఎంత ఉంది, ఈ బేస్ నుంచి ఇక్కడ వరకు హైట్ ఎంత ఉంది కావాలంటే, సపోజ్ ఇక్కడ x5 వాల్యూ ఉంటే అప్పుడు ఈ 5 తీసుకొని దీని ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే 5 + 1 6 వచ్చింది. అప్పుడు ఈ హైట్ నీకు 6 వచ్చింది. ఇప్పుడు ఇంటిగ్రేషన్ గురించి మాట్లాడుకుందాం. మనం దీనికన్నా ముందు రెక్టాంగులర్ ఏరియా ఎలా కనుక్కోవాలో తెలుసుకున్నాం. దాని తర్వాత నీకు కర్వ్ ఈక్వేషన్ తెలిస్తే కర్వ్ ఇప్పుడు సపోజ్ స్పెసిఫిక్ పాయింట్ దగ్గర నీకు y వాల్యూ కావాలి, ఆ కర్వ్ హైట్ ఎంతో కావాలంటే ఆ ఫంక్షన్లో x వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే నీకు ఈ కర్వ్ స్పెసిఫిక్ పాయింట్ కూడా హైట్ వచ్చింది. సపోజ్ ఈ x3 పాయింట్ దగ్గర ఈ కర్వ్ ఎంత హైట్లో ఉంది, ఈ బేస్ నుంచి, ఇది x యాక్సిస్ బేస్ అనుకుంటే ఈ బేస్ నుంచి ఇది ఇక్కడ ఎంత వాల్యూలో ఉంది కావాలంటే ఈ కర్వ్ ఈక్వేషన్, సపోజ్ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, f(x) అనే ఒక ఈక్వేషన్ ఉంది అనుకుందాం. లెట్స్ సే ఇట్ మస్ట్ బి ఎనీథింగ్ x + 5. ఇది ఎగ్జాక్ట్గా x + 5 కాదు, కర్వ్ ఈక్వేషన్, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. సో నీకు ఈ కర్వ్ ఈక్వేషన్ తెలుసు. సో ఈ పాయింట్ దగ్గర ఈ కర్వ్ ఎంత హైట్లో ఉంది కావాలంటే ఈ x3 పాయింట్ తీసుకొని వచ్చి దీంట్లో పెడితే అప్పుడు నీకు ఈ హైట్ వచ్చింది. సపోజ్ f(x3) = x3 + y. జస్ట్ ఎగ్జాంపుల్. అంటే నీకు f(x3) దీని హైట్ వచ్చింది అనమాట. సపోజ్ ఇప్పుడు x3 వాల్యూ ఎంత అనుకుందాం, ఏదో ఒక 4 అనుకుందాం. అప్పుడు ఎంత వచ్చింది, 4 + 5 9. అంటే ఇక్కడ 9 దీని హైట్. అంటే జస్ట్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఇది కర్వ్, దీని కింద ఏరియా కనుక్కోవాలి. దానికి మనం ఇంటిగ్రేషన్ యూజ్ చేస్తాం, అంటే సింగిల్ ఇంటిగ్రేషన్. XY ప్లేన్లో మనం సింగిల్ ఇంటిగ్రేషన్ గురించి మాట్లాడుకుంటాం. సింగిల్ ఇంటిగ్రేషన్లో ఏరియా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇది మనకు జస్ట్ ఇనిషియల్లీ ఇది కర్వ్ ఉంది, నాకు దీని ఏరియా కావాలి. దీని కింద ఈ కర్వ్ ఎంత ఏరియా కవర్ చేస్తుంది ఈ XY ప్లేన్లో అనేది నాకు తెలియాలి. సో ఇది నార్మల్గా అయితే ఇప్పుడు మనకు ట్రయాంగిల్ షేప్ ఉంటే మనకు ఫార్ములాస్ ఉన్నాయి. సపోజ్ స్క్వేర్ ఉందనుకోండి, స్క్వేర్గా ఏం చేస్తారు, సైడ్ ఇంటూ సైడ్ మల్టిప్లై చేస్తే నీకు వచ్చింది. సో ఇక్కడ నీకు ఏం డెఫినెట్ షేప్ ఏం లేదు, అంటే ఒక పర్టికులర్ షేప్ అని లేదు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి దీన్ని, సో ఇది బౌండరీస్ అనుకుందాం. దీనికి ఈ బౌండరీలో నీకు ఏరియా ఎంత అని తెలియాలి. సో ఈ కర్వ్ని నేను ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తాను, అంటే n ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తాను విత్ సేమ్ విడ్త్ అనమాట. అండ్ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నౌ లెట్స్ ఐ డివైడెడ్ ఇట్ ఇంటూ like 10 parts, 1 or 10 parts, maybe 9, it's not bad matter. 1 2 3 4 5 6 7, just it's 8 parts ఉన్నాయి. ఈ పాయింట్ x1, ఇది x0, x1, x2, x3, x4, x5, x6, x7, ఈ x పాయింట్స్ అన్నమాట, x యాక్సిస్ ఇది. సో మనకు తెలుసు. అండ్ దీని ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి పార్ట్ ఒక విడ్త్ అంటే తెలుసు కదా. సపోజ్ ఇది రెక్టాంగిల్ అనుకుందాం, దీన్ని విడ్త్ అంటారు.
బేస్ దాంట్లోనే ఆ విడ్త్ ఇక్కడ ఎంత అంటే ప్రతిదానికి ఈక్వల్, అంటే నేను ఇక్కడ సరిగా డ్రా చేయలేదు, అది కన్సిడర్ చేయకండి. ఈ ప్రతిదానికి విడ్త్ డిఎక్స్ అంటే జస్ట్ స్మాల్ పార్ట్ అనమాట, అది జస్ట్ ఆ కర్వ్లో. ఇక్కడ నీకు పెద్దగా నేను పెద్దగా డ్రా చేశాను, అంటే ఇలాంటి నేను జస్ట్ ఇక్కడ 8 డ్రా చేశాను. సో డిఎక్స్ లెంత్ ఉండిద్ది. సో మనకి విడ్త్ తెలుసు. సో ఇప్పుడు దీని ఏరియా కావాలంటే, సపోజ్ ఇది రెక్టాంగిల్ షేప్లో ఉంది కదా, అంటే దీని హైట్ కావాలంటే ఏం చేస్తాం? సో ఇప్పుడు x2 కూడా నాకు హైట్ కావాలంటే మీకు ఇందాక చెప్పా హైట్ ఎలా కనుక్కోవాలి. సో ఇది తీసుకొని పోయి దీని ది కర్వ్ ఈక్వేషన్ పెడితే వచ్చింది. అప్పుడు సపోజ్ కర్వ్ ఈక్వేషన్ f(x) అనుకుందాం. సో నీకు x2 కూడా దీని హైట్ తెలియాలంటే f(x) ప్లేస్లో x2 పెడతాయి. సో నీకు హైట్ తెలుసు, సపోజ్ దీని హైట్ తెలుసు, అలాగే దీని విడ్త్ తెలుసు. సో నువ్వేం చేస్తావు, విడ్త్ మల్టిప్లై బై హైట్కి నీకు ఆ ఏరియా వచ్చింది, ఆ స్పెసిఫిక్. సపోజ్ ఈ రెక్టాంగిల్ ఏరియా నీకు వచ్చింది ఇప్పుడు f(x2) × dx. సో అలాగే ఇలా ఎన్ని ఉన్నాయి ఇక్కడ నీకు, ఈ x0 కాడ, ఈ x0 ఇక్కడ 1 2 3 ఇలా నీకు 8 ఉన్నాయి. అంటే నువ్వు 8 రాయాలి ఇప్పుడు. x0 అంటే మొత్తం కలుపుతేనే కదా నీకు ఏరియా వచ్చేది. x0 × dx అన్నిటికీ dx ఈక్వల్ అనమాట. f0 x1 dx ప్లస్ f0 x2 dx x3 dx and so on, maybe last one 7 dx. సో ఈ సమ్మేషన్ ఈ రెక్టాంగిల్ అన్నీ కలిపితే వచ్చేదాన్నే ఆ ఏరియా అంట. సో మొత్తాన్ని మనం యాడ్ చేయాలన్నమాట. సో ఇక్కడ సమ్మేషన్ అన్నిటిని కలపాలి. ఇది మనం దీన్ని ఇలాగా రాయొచ్చు, ఆ ప్లస్ సింబల్ సమ్మేషన్ ఇలా రాయొచ్చు. మొత్తం ఎడిషన్కి సమ్మేషన్ అంటే తెలిసి ఉంటుంది మీకు. సో ఇది ఈక్వేషన్ ఇంటూ డిఎక్స్ ఎక్స్ ఈక్వల్ టు రేంజ్ 0 to 7 ఉంది. ఎన్ సపోజ్ సబ్స్క్రైబ్ ఈ ఎన్ ప్లేస్లో నీకు పెడితే, సపోజ్ ఇక్కడ నీకు ఏముంది 8 ఉన్నాయి ఇక్కడ, అంటే నేను 8 పార్ట్స్గా డివైడ్ చేశాను. సపోజ్ నువ్వు ఒక 3 పార్ట్స్గా డివైడ్ చేస్తే ఎన్ ఈక్వల్ టు 0 to 3 అని రాసి ఎన్ని వచ్చింది. సో మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ రెక్టాంగిల్ ఇలా లేదు కదా, సపోజ్ ఇక్కడ రెక్టాంగిల్ ఉందా, లేదు కదా, అయినా రెక్టాంగిల్ ఎలా కన్సిడర్ చేసినాను. ఇక్కడ నేను డిఎక్స్ నీకు ఇంతుందని చెప్పాను, అంటే ఇక్కడ డిఎక్స్ లెంత్ ఇది. అంత కాకుండా ఒక మినీ ఇక్కడ సపోజ్ ఇంత లైన్గా వస్తే ఇది డిఎక్స్ అనుకుందాం. సపోజ్ ఇలా చెప్తా. సో ఇలా ఉంటే ఇలా ఒక ఎన్ పార్ట్స్గా డివైడ్ చేస్తే నేను దీన్ని, అది కర్వ్ని ఎన్ పార్ట్స్గా డివైడ్ చేస్తే అప్పుడు నీకు ఇలా రాదు. అంటే కానీ ఆ డిఎక్స్ మాత్రం 0 కాదు. లెంత్ డిఎక్స్ నాట్ ఈక్వల్ టు 0, బట్ డిఎక్స్ అనేది 0 దగ్గర ఉండేది, అంటే 0.0001 అని ఉండొచ్చు. నీకు అప్పుడు ఎగ్జాక్ట్గా వచ్చింది. అప్పుడు అంటే నీకేముంటుంది, మ్యాక్సిమం అన్ని లైన్స్గా ఉంటాయి ఇలా. ఇప్పుడు నీకు అప్పుడు ఎక్కడేం ప్రాబ్లం ఉండదు. సో ఇంకా ఫైనల్ ఈ సమ్మేషన్ని ఇంటిగ్రేషన్తో రీప్లేస్ చేస్తారు. ఈ సింబల్, ఇది ఇంటిగ్రేషన్ సింబల్. లోపల ఈ కర్వ్ ఫంక్షన్ పెట్టి డిఎక్స్, ఇది రేంజ్, ఈ రేంజ్ సపోజ్ 0 to n దాని డెఫినెట్ ఇంటిగ్రల్ అంటారు. అంటే ఒక పర్టికులర్ బౌండరీలో కనుక్కుంటే నీకు సపోజ్ ఇది ఫిక్స్డ్ బౌండరీ, నీకు ఇక్కడ నుంచే ఎంతో తెలిసేది డెఫినెట్ ఇంటిగ్రల్ అంటారు దీన్ని. సో అది ఇంటిగ్రేషన్ గురించి. సో ఫైనల్లీ మీకు ఇంటిగ్రేషన్ అంటే దీన్ని సింగిల్ ఇంటిగ్రేషన్ అంటే. సింగిల్ ఇంటిగ్రేషన్ అంటే మీరు అండర్స్టాండ్ చేసుకోండి ఏంటంటే ఏరియా క్యాలిక్యులేట్ చేస్తున్నాం, అది XY డైమెన్షన్లో. అంటే ఒక 2 డైమెన్షన్స్లో సింగిల్ ఇంటిగ్రేషన్ యూజ్ చేస్తాం. దీని ద్వారా ఈ కర్వ్ కింద ఏరియా ఎంత వచ్చింది అది కనుక్కోవడానికి ఉపయోగపడుద్ది. సో ఇది బేసిక్స్ అనమాట, జస్ట్ ఇంటిగ్రేషన్ అంటే ఏంది. సో దీని తర్వాత నీకు ఫార్ములా డెరివేషన్స్ అవన్నీ ఉంటాయి, అది నెక్స్ట్ వీడియోలో చేస్తా. ఇంటిగ్రేషన్నే మనము యాంటీ డెరివేటివ్ అంటాం. సో ఆ రెండు రిలేషన్ ఎలా ఉందో అవన్నీ నెక్స్ట్ వీడియోలో చేస్తాం. సో ఫైనల్లీ బేసిక్గా ఏంటంటే
కర్వ్ని ఒక ఎన్ పార్ట్స్గా డివైడ్ చేసి విత్ లెంత్ ఎంత బెడ్త్ ఎంత డిఎక్స్ బెడ్త్, కానీ మనకి ఇక్కడ డిఎక్స్ నాట్ ఈక్వల్ టు 0, కానీ 0 దగ్గర ఉంటుంది. అప్పుడు నీకు ఈ రెక్టాంగిల్ విత్ అప్పుడు మల్టిపుల్గా వస్తాయి. అప్పుడు నీకు ఎగ్జాక్ట్గా దీన్ని ఏమంటారు ఏరియా వచ్చి, సపోజ్ నీకు ఇక్కడ 9 ఉన్నాయి, నువ్వు ఇక్కడేమో నువ్వు రెక్టాంగిల్ షేప్ లేదు ఇది అంటున్నావు. సో అదే దీన్ని ఎంత నేను ఇంకా డిక్రీజ్ చేసి ఈ రెండు సపోజ్ ఇలా ఇంత దగ్గరలో ఒక రెక్టాంగిల్ క్రియేట్ చేస్తే ఇప్పుడు నీకు ఇక్కడ ఇంకేం సేమ్ ఉంటుంది, కానీ అది ఎగ్జాక్ట్ ఈక్వల్ కాదు, నీకు వచ్చింది కదా అప్పుడు అంతా కవర్ అవుతుంది, ఈ ఏరియా మొత్తం వచ్చింది అలా. సో ఇంటిగ్రేషన్ and just a summation of these rectangular areas. That's it. Thank you.